విజయవాడ మొగల్ రాజపురం సిద్ధార్థ కళాశాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. నెట్ పేపర్ లీకేజ్ కు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టారు. ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు వామపక్ష విద్యార్థి సంఘాలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్టీఏ రద్దు చేయాలని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పరీక్షా పేపర్లు 66 సార్లు లీకేజ్లు జరిగాయని మండిపడ్డారు. నీట్ పేపర్ లీకేజ్ చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, పేపర్ లీకేజ్ కి బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం అత్యంత ప్రమాణాలతో నిర్వహిస్తామని చెప్పేసి నెట్ని ఏర్పాటు చేసింది దేశవ్యాప్తంగా. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్ర స్థాయిలోనే నీట్ని ఏర్పాటు చేయాలనేది కూడా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎంతో పారదర్శకంగా నిర్వహించవలసినటువంటి వైద్య విద్యకు సంబంధించి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏదైతే ఉందో అది పారదర్శకంగా నిర్వహించలేదని, రెండోది తమకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకి సీట్లు వచ్చేందుకు పేపర్ లీకేజ్ చేశారు. ఆ లీకేజ్ చేసినటువంటి వాళ్ళ మీద కూడా చేసినటువంటి సిబిఐ ఎంక్వైరీ కూడా పారదర్శకంగా లేదనేది, దీనికి సంబంధించి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి పీడీఎస్, ఎస్ఎఫ్ఐ అన్ని సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని